ఏపీలోని ప్రైవేట్ హాస్పిటల్స్ లో అడ్డగోలుగా సిజేరియన్లు జరగడం కలకలం రేపుతోంది. కాసుల కక్కుర్తితో ఆపరేషన్లు చేసేస్తున్నారు. కర్నూలు, పశ్చిమ గోదావరి, అనంతపురం, కడప, తిరుపతిలో అత్యధికంగా సిజేరియన్లు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 104 ఆసుపత్రులకు ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్లుగా టీవీ9 తో హెల్త్ అడిషనల్ డైరెక్టర్ అనిల్ తెలిపారు. సాయంత్రంలోగా వీటిపై వివరణ ఇవ్వాలంటూ ఆయా ఆసుపత్రులకు ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా సి సెక్షన్లు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో 8 ఆసుపత్రులకి నోటీసులు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 3 హాస్పిటల్స్ లో అత్యధికంగా సి సెక్షన్లు చేసినట్టుగా గుర్తించారు. 5 ఏళ్లలో 3040 ఆపరేషన్లు చేసినట్లుగా నిర్ధారించారు. మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో జాయిన్ అవుతారు మరింత సమాచారం అందించడానికి. క్రాంతి, అసలు ఈ సి సెక్షన్ల వ్యవహారం ఇప్పుడు సడన్ గా ఎందుకు హాట్ టాపిక్ గా మారిందండి? నోటీసులు అందుకున్న హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అత్యధికంగా సి సెక్షన్లు చేయడానికి వాళ్ళు చెప్తున్న కారణాలేంటి? ఖచ్చితంగా దీనికి సంబంధించి అధికారులకు ఫిర్యాదులు రావడంతో వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలోనే ఏపీ వ్యాప్తంగా సి సెక్షన్స్ చేస్తున్నటువంటి ఆసుపత్రులపైన ఫోకస్ పెట్టింది వైద్య శాఖ. అందులో భాగంగానే మొత్తం స్టేట్ వైడ్ కూడా ఏవైతే ఎక్కువగా సి సెక్షన్స్ చేస్తున్నటువంటి ఆసుపత్రులు ఉన్నాయో వాటన్నిటికీ కూడా నోటీసులు జారీ చేసి ఎందుకని ఈ స్థాయిలో ఆపరేషన్స్ చేయడానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఆడిట్ నిర్వహించడమే కాదు ఆసుపత్రి యాజమాన్యాల నుంచి కూడా వివరణ తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ వివరణకు సంబంధించి ఆసుపత్రుల నుంచి చెప్తున్నటువంటి సమాధానం ఒకటే, మా వద్దకు వచ్చేటటువంటి కేసులన్నీ కూడా హై రిస్క్ కేసులుగా వస్తున్నాయి. కొంతమంది పేరెంట్స్ ఒత్తిడి నేపథ్యంలో చేస్తుంటే మరికొంతమంది ముహూర్తాల పేరుతో ఆపరేషన్స్ చేయమని ఒత్తిడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ నేపథ్యంలోనే మేము ఎక్కువగా సి సెక్షన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి కూడా వివరణ ఇస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రికార్డ్స్ అన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు వైద్య శాఖ అధికారులు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని డిఎంహెచ్ఓలకి కూడా వైద్య శాఖ అధికారుల నుంచి కూడా ఆదేశాలు అందాయి. ఏ ఆసుపత్రులు అయితే అధికంగా ఏదైతే 15% మించి సి సెక్షన్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక అందులో భాగంగానే ప్రతి జిల్లాలో కూడా డిఎంహెచ్ఓ అధికారులు అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో మొత్తం అన్నిటి రికార్డ్స్ను పరిశీలించి ఆడిట్ చేస్తూ ఉన్నారు. సో వీటికి సంబంధించి దాదాపు ఏదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి రూల్ ప్రకారం మనం చూసుకుంటే కనుక రిస్కీ కేసులు 15% వరకు కూడా వస్తాయి. సో 15% లోపు సి సెక్షన్ చేయడంలో ఎటువంటి ప్రమాదం లేదు. కానీ 15% దాటి 20% దాటేసి కూడా సి సెక్షన్ చేస్తున్నారంటే కనుక దాన్ని ఖచ్చితంగా సీరియస్గా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో అందులో భాగంగానే ఏపీ వైడ్ మొత్తంగా ప్రైవేట్ ఆసుపత్రులని గత కొంతకాలంగా సి సెక్షన్స్ ఎక్కువగా చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆరోగ్యశ్రీ కింద ఇచ్చేటటువంటి నిధులు ఎక్కువగా ఉండడం, సాధారణ డెలివరీకి ఇచ్చేటటువంటి నిధులు తక్కువగా ఉండడంతో ఎక్కువ శాతం హాస్పిటల్స్ అన్నీ కూడా సి సెక్షన్స్ మీద ఫోకస్ పెట్టాయి. స్టేట్ వైడ్ కూడా 16.25% సి సెక్షన్స్ పెరగడంతో దీనికి సంబంధించి అధికారులు అయితే ఫోకస్ పెట్టి చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. ఏడాదిలోనే రాష్ట్ర వ్యాప్తంగా 3,27,954 సి సెక్షన్ ఆపరేషన్లు జరిగినట్లుగా ప్రభుత్వం చెబుతోంది. ఈ ఆరోపణలను ప్రైవేట్ హాస్పిటల్స్ ఖండిస్తున్నాయి. రిస్క్ ఉన్న వారికే సిజేరియన్ చేస్తున్నట్లుగా స్పష్టం చేస్తున్నాయి. ఆడిటింగ్ పూర్తయ్యాక అవసరం ఉన్నా లేకున్నా సిజేరియన్లు చేసే ఆసుపత్రులపై చర్యలకు రెడీ అయింది వైద్య శాఖ. నార్మల్ డెలివరీలు పెంచేందుకు క్యాంపెయిన్ చేయడానికి సైతం సిద్ధమవుతున్నారు. హాస్పిటల్స్లో అత్యధికంగా అన్ఎథికల్ ప్రాక్టీసెస్లో వాళ్ళు చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది కాబట్టి ఈ ఆడిట్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. యూజువల్గా మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 15 to 20% హై రిస్క్ కేసెస్ ఉంటాయి. ఈ హై రిస్క్ కేసెస్లో ఫీటల్ డిస్ట్రెస్ రావడం కానీ, మదర్కు ఏమైనా ఫిట్స్ వచ్చే అవకాశం ఉందని కానీ, పాత జబ్బులు ఏమైనా గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్నప్పుడు కానీ, అలాగే క్రానిక్ డిసీజెస్ ఏదైనా ఉన్నా, సివియర్ అనీమియా ఉన్నా, ఇటువంటి హై రిస్క్ ఫ్యాక్టర్స్ని గుర్తించడం జరుగుతుంది. వాళ్ళలో మటుకే చేయాలి. కానీ ఇప్పుడు వాళ్ళు మనకున్న దాన్ని డాక్యుమెంట్ చేయలేకపోతున్నారు కాబట్టి డాక్యుమెంటేషన్ కూడా సరిగా ఉండడం లేదనేది వాళ్ళ మీద చర్యలు తీసుకునే